దానికి మూలం ఓంకారం. ఓంకారం పరమాత్మ స్వరూపం అని భావించి నాలుకపై వచ్చిన ప్రతి పదాన్ని స్వరాలుగా కీర్తనలుగా సమకూర్చి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, హే పరమాత్మ నువ్విచ్చిన ఈ శబ్దాన్ని తిరిగి నీకే కీర్తనల రూపంలో సమర్పిస్తున్నాను స్వామి అంటూ కీర్తనల్ని వ్యక్తిగతంగా ఎంటర్టైన్మెంట్ కోసం, ఆదాయం కోసం ఉపయోగించుకోకుండా తిరిగి పరమాత్మకే కైంకర్యం అందించిన అన్నమయ్య తత్వాల రహస్యం ఇది. ఆ కీర్తనలనే ఇప్పటి వరకు ప్రియా సిస్టర్స్ కర్ణపేయంగా, సుమధురంగా, సుమనోహరంగా ఆలపించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రియా సిస్టర్స్ని సత్కరిస్తున్నారు. అలాగే శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారు, వారిని కూడా ఈ శ్రీనివాస కళ్యాణ వేదికపై చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తూ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీమతి భువనేశ్వరి సమేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగబోతోంది. వీక్షిద్దాం, తరిద్దాం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమదేహి కరావలంబం. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జగజ్జగీయమానంగా దేదీప్యమాన దివ్యమంగళమూర్తులైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి ఈ వేదికపై శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. శ్రీనివాస కళ్యాణము అంటే